వినాయక చవితి వినాయకుడి విగ్రహం పెట్టి ఊరేగింపు చేయడం అంటే ఏంటంటే, ఇప్పుడున్న రోజుల్లో వినాయక డిస్కో, వినాయక పబ్బు, వినాయక క్లబ్ డాన్స్ ఇలా ఉంది. మరి ఎలా ఉంటే వినాయక చవితి అవుతుంది? వినాయకుడు నిమజ్జనం అవుతుంది? అన్నది ఈ వీడియో. చివరి వరకు చూడండి, అందరికీ నచ్చుతుంది. వినాయక చవితి వినాయకుడి విగ్రహాన్ని పెట్టి మొదటి రోజు, మూడవ రోజు, లేదా 5వ రోజు, లేదా 9వ రోజు, అది కూడా కాకపోతే 11వ రోజు అలా నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం చేసే ముందు రోజు వరకు ప్రతిరోజు వినాయకుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. వినాయకుడి బొమ్మ ఎలా ఉండాలి? వినాయకుడు కూర్చున్నట్టుగా మాత్రమే ఉండాలి. స్టైలిష్గా, సినిమా హీరోలాగా, సినిమా పేర్లతో హనుమాన్ జంక్షను, త్రిపులార్ వినాయకుడు ఇలా అస్సలు ఉండకూడదు. వినాయకుడి విగ్రహం కూర్చొని ఉన్నట్లుగానే ఉండాలి. వినాయకుడి తల మీద కిరీటం కంపల్సరీగా ఉండాలి. మీరు చూసుకుంటే కొన్ని చోట్ల కిరీటానికి బదులుగా క్యాప్స్, వినాయకుడికి శ్రగ్ వేసినట్లుగా సూట్ వేసి సాఫ్ట్వేర్ వినాయకుడిలాగా ఇలా వింత వింతగా చేస్తున్నారు. వినాయకుడి ఫేసు చాలా బ్రైట్గా ఉండాలి. నల్లగా ఉంటుంది, ఏనుగు కదా మొహం ఏనుగుది కాబట్టి కాస్త డార్క్గా ఉంటే మంచిదేమో అనే ఉద్దేశంతో డార్క్గా ఉండేలాగా బొమ్మలు తయారు చేయించి పెడుతున్నారు. బ్రైట్గా ఉండాలి వినాయకుడిది. ఇంకోటి అందరికీ తెలిసిందే, మట్టితో చేసిన వినాయకుడిని మాత్రమే నిమజ్జనం చేయాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన నిమజ్జనం చేస్తే చేపలు, నీళ్ళల్లో ఉండే జంతువులు అది తిని తాగి ఆ కలుషితమైన నీటి వల్ల ఆరోగ్యాలు పాడైపోయి చనిపోతాయి. ఆ కలుషితమైన నీళ్లు చేపలు, కప్పలు మాత్రమే కాదు కదా, పబ్లిక్ కూడా వాడాల్సి వస్తుంది. దీనివల్ల ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఇక చివరిలో ఒక మాట, చర్చిలో సినిమా పాటలు ఎప్పుడైనా విన్నారా మీరు? ఊ అంటావా మామ, ఉలిక్కి పడతావా మామ అని చర్చిలో బయట ఎన్నో వేషాలు వేస్తారు వాళ్ళు, క్రిస్టియన్స్ కొంతమంది, అది వేరే విషయం. చర్చిలో సినిమా పాటలు పెట్టరు. ఏవో స్తోత్రాలు చేస్తారు, చల్లుకుంటారు, వెళ్ళిపోతారు. మసీదులో ఏ రోజు సినిమా పాటలు పెట్టరు. మరి మన వినాయకుడు పెడితే ఒక్కసారి మాత్రం శుక్లాంబరధరం పెట్టి కూలీ నెంబర్ 1 సినిమాలో వెంకటేష్ పాట దండాలయ్య ఉండాలయ్య, తర్వాత చిరంజీవి పాట జై జై గణేశ, తర్వాత మోహన్ బాబు పాట ఏదో ఉంది అదొకటి, అంతే. అది అయిపోయిందంటే ఊ అంటావా మామ, ఉలిక్కి పడతావా, లేకుంటే డియో డియో డిస్సక డిస్సక. ఇది మన హిందూ సాంప్రదాయం. అందుకే నేను మొదట్లో అన్నాను, వీడియో మొదలుపెట్టే ముందు నేనేమన్నా అంటే క్లబ్ డ్యాన్స్ చవితి, పబ్బు చవితి, డిస్కో చవితి అన్నాను. ఇలాంటి పనికిమాలిన పనులు చేయడం వల్ల హిందూ సాంప్రదాయానికి ఉన్న విలువ తగ్గిపోతుంది అన్నది నా ఉద్దేశం. మీకు కూడా నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి. వీడియో మీ వంతుగా ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.